హైదరాబాద్లో భూమి యొక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల గచ్చిబౌలి ప్రాంతంలో జరిగినటువంటి వేలంపాటలో 237 కోట్లకు ఒక ఎకరం అంట. ఇంకా అక్కడే ఒక దగ్గర 200 కోట్లకు ఎకరం. ఏంటండి ఈ ధరలు? సో భూమి విలువ విపరీతంగా పెరుగుతుంది. 237 కోట్లకు ఎకరం అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కనీసం 10% కూడా ఉండదు. అందులో అంటే 23 కోట్లు కూడా ఉండదా? పోనీ 1% కూడా ఉండదా? 2 కోట్లు కూడా. కాబట్టి ఈరోజు గచ్చిబౌలి, రేపు ఇంకొక ఏరియా, రేపు ఇంకొకటి తప్పకుండా పెరుగుతుంది. సో దాని ప్రభావం పక్కనున్న దాని మీద పడదా? ఇంత విపరీతంగా పెరుగుతున్న ధరల్లో ఇంకా రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, డౌన్ ఉంది. రావిర్యాల్లో మొన్న 83,000 గజం పోయింది వేలంపాటలో, ప్రభుత్వం వేసిందా. రావిర్యాలో 83,000. తుక్కుగూడ, అక్కడ నుంచి మహేశ్వరము, కందుకూరు, కడతాల్ ఇదంతా ఫ్యూచర్ సిటీ కింద చేశారు. శ్రీశైలం హైవే, సాగర్ హైవేల మధ్యలో ఉన్నటువంటిది కదా ఫ్యూచర్ సిటీకి. ఏకంగా ఒక ఫ్యూచర్ సిటీ కమిషన్ డెవలప్మెంట్ అథారిటీకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను, పోలీస్ కమిషనరేట్కి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు. ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద ప్రణాళికతో చేస్తున్నటువంటి అభివృద్ధిలో మరి ధరలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు చాలా మంది. సేల్స్ అవ్వట్లే, ఏమవట్లేదు. ఎక్కడ ల్యాండ్ రాత్రిలోనే రైతులు అంటే వ్యవసాయ భూముల ధరలు పెంచేస్తున్నారండి. కోట్లలో మారిపోతున్నాయి. ఎప్పుడైతే ల్యాండ్ కాస్ట్ పెరిగిందో ఫ్లాట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. చూద్దాంలే, డల్లుందిలే, ఏమవుతుందో, గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఇంకో గవర్నమెంట్, ఇవన్నీ ఆలోచించుకుంటా చూసిన వాళ్ళు ఎవరు కూడా ముందుకెళ్ళినట్టు, అభివృద్ధి చెందినట్టుగా లేదు. ధైర్యం చేసి పెట్టిన వాళ్ళు, ఏమీ లేనప్పుడు పెట్టిన వాళ్ళు సక్సెస్ అవుతారు.